మామ ఈ గుజరాత్లో నాన్ వెజ్ దొరకడం కొద్దిగా కష్టం మామ. అయినా సరే కొద్దిగా కష్టపడి ఈరోజు చేపల ఫ్రై చేద్దామని చెప్పి చేప అయితే ఫ్రైకి రెడీ చేసాం మామ. ఒక పక్క కళాయిలో తైలం పోసి ఇంకో పక్క ఉల్లిపాయ పకోడీ కోసం కసితో అయితే కలుపుతుండ మామ మా ఓడు. ధనియాలు వెల్లుల్లి కలిపి మిక్సీ వేసి ఒక పక్క వేడివేడి పకోడీ వేస్తూ మిక్సీని గిరా గిరా తిప్పి లాస్ట్కి చట్నీ అయితే చేస్తాడు. ఉల్లిపాయ పకోడీ చట్నీ కాంబినేషన్ అయితే అనుకున్నాను నిన్నైతే. కానీ ఈడు నన్ను చంపడానికి ఏదో పెద్ద ప్లాన్ అయితే వేస్తాడని నాకు అర్థమవుతుంది ఇప్పుడైతే. ఉల్లిపాయ పకోడీ అయితే కళాయిలో ఎర్రగా వేడి వేడిగా మరిగిపోతుంది మామ. మిక్సీలో వచ్చిన చట్నీ చేపల మీద వేసి చట్నీలో చేపలు వేసినట్టు కలిపి ఇంకా చేప గుడ్లను కూడా కలిపి ఫ్రై అండ్ పకోడీ చేద్దామని చెప్పి ఫిష్ని అయితే రెడీ చేసాం మామ. ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. కానీ ఈడైతే ఈ ఫ్రై కోసం ఈ వంటగదిలో ఉన్న మెడిసిన్స్ అన్ని వేసి ఇలా వేస్తేనే టేస్ట్ కొత్త రకంగా ఉంటుందని చెప్తుండే మామ నాతోనైతే. మా ఓడైతే ఆ చేపలను మళ్ళీ కలపడం మొదలుపెట్టిండు. ఓరు బాబు నువ్వు ఎంతసేపు కలుపుతారని అడిగితే మామ నువ్వు ఎంత కలిపితే అంత టేస్ట్ అయితే వస్తుందని చెప్పి పిండి అయిపోయిందని చెప్పి పిండి వేయించుకొని మళ్ళీ కలుపుతుండే మామ మా ఓడైతే. ఒక పక్క మా నేపలమయ్య మంచిగా ఉల్లిపాయ పకోడీ వేస్తుంటే ఈడేమో చేపల్ని ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాడు మామ గరం గరంగా కళాయిలో. చేపల్లోటి పిండి వేసాడు, పిండిలోటి చేపలు వేసాడు తెలియట్లేదు మామ చూస్తుంటే. సర్లే ఏదో ఒకటి చేయని మనకైతే చేపలు ఫ్రై కావాలని చెప్పి నేనైతే చూస్తున్నా మామ ఏం చేస్తాడనేది. చేపలు ఫ్రై చేయడమేమో కానీ ఈడైతే నా మీద టెస్ట్ చేద్దామని చెప్పి చేపల గుడ్లు పకోడీ అయితే చేసాడు మామ కొత్తగా. చేప గుడ్లు తింటే హెల్త్కి మంచిదని మా ఊడైతే చేప గుడ్లు పకోడీని కొత్తగా పకోడీ అయితే చేసాడు మామ. మొత్తం రెడీ అయ్యాక అన్నము పప్పు ఉల్లిపాయ పకోడీ చేపల ఫ్రై చేపల గుడ్లు పకోడీ మొత్తం ఫ్రెండ్కి స్పైసీ లేదంటే మీ ఆంధ్ర వాళ్ళు బహుత్ స్పైసీ ఫుడ్ కాతాయని హిందీలో అయితే చెప్పాడు మామ. వీడియో నచ్చితే లైక్ చేయ మామ.